విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే సార్, ప్రమాదం గురించి మీరు ఎలాంటి వాకప్ చేశారు? ప్రస్తుతం ఎంతమంది మరణించినట్లు మీకు సమాచారం ఉంది? ఆ క్షతగాత్రులకు ఎలాంటి సహాయం అందుతోంది? సార్ నమస్తే అండి. ఈవేళ ప్లాంట్ లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. వాస్తవంగా ఏదైతే ప్లాంట్ లో స్టీల్ మెల్టింగ్ SMS 1 విభాగం ఏదైతే ఉందో, ఈ SMS 1 విభాగం నుంచి అంటే ఏదైతే లిక్విడ్ దాదాపు 1500 డిగ్రీల సెల్సియస్ తో హీట్ చేసేటువంటి ఒక ఉక్కు ద్రవం, దాదాపు 100-150 టన్నుల ద్రవాన్ని ఒక చోటు నుండి మరొక చోటుకి, అంటే ల్యాడిల్ అంటే ఒక పెద్ద బకెట్ లాంటిది అనమాట, దానిలో తరలిస్తుండగా ఒకసారిగా పేలుడు సంభవించింది అనేది ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం. అంటే ఈ ద్రవాన్ని ల్యాడిల్ ద్వారా తరలిస్తుండగా, లేకపోతే ల్యాడిల్ జారిపోవడం వల్ల, ఏదైనా పైన ఉన్నటువంటి కనెక్టివిటీ తెగిపోవడం వల్ల పేలుడు సంభవించిందా, లేకపోతే పేలుడు సంభవించడం వల్ల అది సంభవించిందా అనేటువంటి విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏదైతే మరి ఇప్పటి వరకు దాదాపు మనకు అందినటువంటి సమాచారం 8 మంది చనిపోయారు, కొంతమంది తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఇప్పుడే మరొకరు కూడా సీరియస్ గా ఉండి చనిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సమాచారం అక్కడి నుండి వచ్చింది. కాబట్టి దీని మీద త్వరితగతిన నేను కూడా బయలుదేరి విశాఖపట్నం వెళ్తున్నాను. దీని మీద అక్కడ ప్రత్యక్షంగా ఉండి పర్యవేక్షించడానికి నేను బయలుదేరి విశాఖపట్నం వెళ్తున్నానండి. శ్రీనివాసరావు గారు, ఆ ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు ఇచ్చారు, హోంమంత్రి అనిత కూడా అక్కడికి మరి కాసేపటి వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అక్కడ వారికి అవసరం ఉంటుంది? తక్షణం అసలు ప్రమాదం జరిగిన వెంటనే వారు స్పందించిన తీరు, ఈ స్టీల్ ఫ్యాక్టరీలో అంబులెన్సులు కానీ అక్కడ ఉన్న డాక్టర్స్ కానీ ఎలా స్పందించారు? అలాగే ఇంకా ఏమైనా క్షతగాత్రుల నుంచి అంటే మరణాలు సంభవించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎయిర్ అంబులెన్స్ లాంటి సహాయ చర్యలు ఏమైనా చేస్తున్నారా కేంద్రం నుంచి? తప్పనిసరిగా క్షతగాత్రుల విషయంలో వారి ప్రాణాలను కాపాడడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా మనం తీసుకుంటున్నామండి. ఏదైతే ఇమీడియట్ గా అత్యవసరంగా మనం ఏదైతే చర్యలు అవసరమో అనేటువంటి అవన్నీ కూడా మనం తీసుకుంటున్నాం. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. అలాగే కేంద్రం నుంచి కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు కూడా ఇప్పుడే ఈ సంఘటన గురించి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే వారికి అన్ని విధాలుగా కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడానికి మేము కృతనిశ్చితులై ఉన్నాం. ఖచ్చితంగా మేము దగ్గరుండి కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి మేము స్టీల్ ప్లాంట్ కి వెళ్లడం జరుగుతుంది. తప్పనిసరిగా జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైనటువంటి విషయం, దురదృష్టకరమైనటువంటి విషయం. అయితే ఇటువంటి దుర్ఘటన జరిగినటువంటి సమయంలో మనం ఏదైతే ఏ విధంగా అయితే మనం బాధ్యతాయుతంగా ఉండాలనేటువంటి విషయం మీద ఏ రకమైనటువంటి ఆర్థిక భారానికి కూడా మనం లెక్క చేయకుండా ఈ కార్మికుల యొక్క ప్రాణాలను కాపాడేటువంటి విషయంలో మా వంతు ప్రయత్నం తప్పనిసరిగా చేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాను. అంటే ప్రమాద ఘటనపై అధికారులను అడిగినప్పుడు మీకు ఎలాంటి అవగాహన వచ్చింది? అంటే గతంలో జరిగిన దుర్ఘటన లాంటిదేనా, ఇదేమన్నా ప్రత్యేకంగా ఈసారి ఈ ప్రత్యేక దుర్ఘటన ఈ రకమైన ప్రమాదం జరిగిందా? దీని నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకుంటారు? ఎందుకు తక్షణమే ప్రమాదాలు జరుగుతున్నాయని ఎవరైతే యూనియన్ వాళ్ళు ఆరోపిస్తున్నారు? అంటే వాస్తవంగా అంటే ఇటువంటి సమయంలో, ఇటువంటి విపత్కరమైన సమయంలో ఆరోపణలు విమర్శల గురించి ఆలోచించేటువంటి సమయం కాదు ఇది. మనందరూ కూడా బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటనేటువంటి విషయాలు తప్పనిసరిగా రేపు ఎల్లుండిలో జరిగేటువంటి మన దర్యాప్తులో వెల్లడవుతాయనేటువంటి విషయం ఏమాత్రం కూడా లేదు. ఏదైనా టెక్నికాలిటీస్ లో లోపాలు ఉన్నాయనేటువంటి విషయం మీద కూడా మేము పరిశీలిస్తున్నాం. అయితే ఇటువంటి సమయంలో దయచేసి అందరికీ కూడా కార్మిక సంఘాల నాయకులకు, కార్మికులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఏదైతే ఇవాళ చనిపోయినటువంటి కుటుంబాలకు వాళ్ళందరికీ కూడా మనం భరోసాగా నిలవలసినటువంటి అవసరం ఉంది. ఎవరైతే క్షతగాత్రులై హాస్పిటల్కి
ఉన్నటువంటి వారి ప్రాణాలను కాపాడడానికి మనం ప్రయత్నం చేయవలసి ఉంది. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనం భరోసా ఇవ్వాల్సి ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ఏదైతే మన వంతు బాధ్యతను మనం ఎవరో కూడా మర్చిపోకుండా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాం. అంటే ఇప్పుడు కార్మికులు ఉద్యోగులు ఒక్కసారిగా పానిక్ భయంతో పరుగులు తీయటం వల్ల ప్రమాద తీవ్రత ఏమైనా పెరిగిందంటారా? ఆ మంటలు అదుపు చేయలేని పరిస్థితి, అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే పెద్ద మొత్తంలో ప్రాణాలు 8 మంది ప్రాణాలు కోల్పోవటం, క్షతగాత్రులు కూడా ఉన్నారు. వారి పరిస్థితి ఎలా ఉందనేది ఆసుపత్రి నుంచి మీకు సమాచారం అందుతుందా? కుటుంబ సభ్యుల్ని అసలు ఎలా ఓదార్చగలుగుతాం? అంటే ఇప్పుడు నాకున్నటువంటి సమాచారం ప్రకారం భయభ్రాంతులు అవడం వల్ల లేకపోతే ఏదే విధమైనటువంటి తొక్కిసలాట జరగడం వల్ల వచ్చినటువంటి సంభవించినటువంటి మరణాలు ఏమీ లేవండి. ఏదైతే ఇది లేడల్లో పేలుడి సందర్భంగా అది కింద పడినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రాణాలు మీకే ప్రమాదం ఉన్నది తప్పించి వేరే ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదు అనేటువంటి విషయం అధికారులు నా దృష్టికి తీసుకొచ్చారండి. ధన్యవాదాలు మంత్రి గారు.